హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం VLSIకి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ అయితే మనం చూద్దాం. సో VLSI నేర్చుకోవాలనుకుంటే మనకి బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ ఏంటంటే, సో ఏ బుక్స్ మనం పర్చేస్ చేయాలి, ఏ చదవాలి అనేసి మనకి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బిగినర్ లెవెల్లో బికాజ్ ఆన్లైన్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి. సో కానీ బిగినర్కి ఏ బుక్ నుంచి స్టార్ట్ చేయాలి అనేది క్లారిటీ ఉండదన్నమాట. అంటే సమ్ బుక్స్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి, సమ్ బుక్స్ ఓన్లీ థియరీ మాత్రమే కాన్సెప్ట్ ఉంటుంది, సమ్ బుక్స్ ఇండస్ట్రీకి యూజ్ఫుల్గా ఉండకుండా ఉంటాయి, అంటే కొద్దిగా డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. సో ఈ వీడియోలో మనం బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ VLSI కాన్సెప్ట్ వరకు బెస్ట్ స్టాండర్డ్ బుక్స్ని మనం ప్రాపర్గా ఒక ఫార్మాట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరిలాగ్, నెక్స్ట్ అలాగే RTL డిజైన్, CMOS VLSI, అనలాగ్ సర్క్యూట్, సెమీ కండక్టర్ ఫిజిక్స్, నెక్స్ట్ అలాగే అన్ని కవర్ చేస్తాను ఆల్మోస్ట్ ఆల్. సో ఇఫ్ యూ ఆర్ సీరియస్ అబౌట్ VLSI, సేవ్ దిస్ వీడియో అండ్ లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి కాబట్టి మనకి వితౌట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, వెరిలాగ్ కానీ VLSI కాన్సెప్ట్ మనకి అర్థం అన్నమాట. సో కాబట్టి మనకి డిజిటల్ డిజైనింగ్ కోసం మనకి స్టాండర్డ్ బుక్ ఏంటంటే, సో ఇదనమాట, డిజిటల్ డిజైన్ బై M. Morris Mano. సో ఇది ఏంటంటే ఫండమెంటల్ టెక్స్ట్ బుక్ అనమాట. సో ఈ బుక్లో మనకి లాజిక్ గేట్స్, నెక్స్ట్ అలాగే కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, FSMs, నెక్స్ట్ కౌంటర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో బిగినర్స్కి ఈ బుక్ అయితే మనకి పర్ఫెక్ట్ అనమాట. సో రిమెంబర్, ఇక్కడ మీకు ఆథర్ నేమ్ కూడా ఇచ్చాను. సో ఈ యొక్క బుక్ని మీరు రిఫర్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ది డిజిటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ అనమాట. సో ఇదేంటంటే ఇది కొంచెం ప్రాక్టికల్ పర్స్పెక్టివ్గా ఉంటుందన్నమాట. అంటే ఇండస్ట్రీ స్టైల్లో థింకింగ్ డెవలప్ అవ్వడానికి ఇది బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎస్పెషలీ టైమింగ్ కాన్సెప్ట్స్, నెక్స్ట్ అలాగే RTL అండర్స్టాండింగ్ కోసం, నెక్స్ట్ అలాగే హార్డ్వేర్ బిహేవియర్ కోసం చాలా బాగుంటుంది అనమాట. ఒక బుక్ని ఒకసారి మీరు చెక్ చేయండి, ఓకేనా. సో నా కమింగ్ టు ది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఫౌండేషన్ అయ్యాక నెక్స్ట్ మనం వెరిలాగ్లో మనకి ఎంట్రీ అవుతాం కదా. సో వెరిలాగ్కి సంబంధించినటువంటి బుక్ ఏంటంటే బెస్ట్ బిగినర్ వెరిలాగ్ బుక్, వెరిలాగ్ HDL బై సేమియర్ ప్లాంటికర్. సో ఈ యొక్క బుక్ అనమాట. సో ఇదేంటంటే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ VLSI లెర్నరు ఈ బుక్ గురించి వింటూ ఉంటారు. లైక్ బెస్ట్ పార్ట్ ఏంటంటే సింపుల్ సింటాక్స్ ఎగ్జాంపుల్స్, లైక్ మాడ్యూల్స్, ఆల్వేస్ బ్లాక్స్, బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ కాన్సెప్ట్, ఓకేనా, అండ్ FSM కోడింగ్, టెస్ట్ బెంచ్ బేసిక్స్. సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి కోడ్ ఏ విధంగా చేయాలి, సిమ్యులేట్ ఏ విధంగా చేయాలి, సో ప్రాక్టీస్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. సో ఓకేనా. సో ఇది ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. అండ్ కమింగ్ టు ది మనం VLSI వరల్డ్లోకి ఎంట్రీ అవుతున్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే CMOS గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా మనం నేర్చుకోవాలి, ఓకేనా. ఇది ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అనమాట, అంటే చాలా ఇంపార్టెంట్. లైక్ CMOS బేసిక్స్ కానీ, ట్రాన్సిస్టర్ లెవెల్ లాజిక్స్ కానీ, లేఅవుట్ కాన్సెప్ట్స్ కానీ, పవర్ అనాలిసిస్, నెక్స్ట్ అలాగే డిలే, చిప్ డిజైన్ ఫౌండేషన్, ఫండమెంటల్స్ అన్నీ మనకి చాలా స్ట్రక్చరల్గా ఉంటాయన్నమాట. సో ఇఫ్ యూ సీరియస్లీ వాంట్ టు VLSI కెరియర్, సో ఈ బుక్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీకు ఆథర్ నేమ్ కూడా ఇచ్చేసాను. సో ఇది ఒకసారి సెర్చ్ చేసి దీనికి సంబంధించిన PDF డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు ఆన్లైన్లో అయినా చూసుకోవచ్చు, ఓకేనా. అండ్ కమింగ్ టు ది అనదర్ పవర్ఫుల్ బుక్ ఏంటంటే డిజిటల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనమాట, ఓకేనా. సో ఇది ఏంటంటే ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ టు డీపర్ అండర్స్టాండింగ్ లైక్ టైమింగ్, డిలే, ట్రాన్సిస్టర్ బిహేవియర్, రియల్ డిజిటల్ IC డిజైన్, వాటి గురించి మీకు చాలా డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే యూ కెన్ సెర్చ్ ఫర్ దిస్ బుక్, ఓకే. ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ది అనలాగ్ ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్కి, అంటే మెనీ స్టూడెంట్స్ డిజిటల్ సైడ్ మాత్రమే మనం ఎక్కువ మంది ఫోకస్ చేస్తారు. బట్ MOSFET ఫండమెంటల్స్ అండ్ అనలాగ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బెస్ట్ అనలాగ్ ఫండమెంటల్స్ కానీ చూసుకున్నట్లయితే మైక్రో ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ అనమాట. సో దీంట్లో మనకి డయోడ్స్, BJT, MOSFET, యాంప్లిఫైర్స్, అనలాగ్ సిగ్నల్ బిహేవియర్ అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రానిక్ బేస్ కోసం ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఓకే. కమింగ్ టు ది అడ్వాన్స్డ్ అనలాగ్ VLSI కోసం మనకి డిజైన్ ఆఫ్ అనలాగ్ CMOS ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ బై బెహడ్ రజావి. సో బట్ బిగినర్స్కి డైరెక్ట్గా స్టార్ట్ చేయకండి ఇది, ఎందుకంటే సో మీకు బేసిక్సే రాకుంటే డైరెక్ట్గా మీరు డెప్త్ నాలెడ్జ్కి వెళ్ళకండి, ఓకేనా. బిగినర్కి ఇంతకుముందు ప్రీవియస్గా ఏదైతే చెప్పినానో దాన్ని మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ కమింగ్ టు ది సెమీ కండక్టర్ ఫిజిక్స్ అనమాట. లైక్ ఏంటంటే చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, అంటే సెమీ కండక్టర్ ఫిజిక్స్ అండ్ డివైస్ బై డొనాల్డ్ నామియన్. సో ఈ యొక్క బుక్ స్టాండర్డ్ బుక్ ఫర్ ది హెల్పింగ్ ఫర్ ద అండర్స్టాండింగ్ ద PN జంక్షన్ అండ్ కెరియర్ మూమెంట్, MOSFET జంక్షన్స్ అండ్ సెమీ కండక్టర్ బిహేవియర్ పర్పస్. ఈ యొక్క బుక్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అనదర్ బుక్ ఏంటంటే VLSI టెక్నాలజీ
ఆక్సిడేషను, నెక్స్ట్ అలాగే లిథియోగ్రఫీ, డోపింగ్ వాటి గురించి మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు ఈ యొక్క స్టాండర్డ్ బుక్లో. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మోస్ట్ బిగినర్స్ చేసే మిస్టేక్, లైక్ బుక్ కంప్లీట్ చేయాలి అనేసి ఒక థాట్స్లో మొత్తం చదివేస్తారు. బట్ దట్స్ అ రాంగ్ థింగ్. అండ్ VLSI ఈజ్ నాట్ అబౌట్ రీడింగ్ ద బుక్, అండ్ ఇట్స్ అబౌట్ ఆల్ ద థింగ్స్ యూ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ అండ్ కోడింగ్, సిమ్యులేషన్స్, ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో స్టడీ ద టాపిక్ వైజ్ అండ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఫ్లిప్ ఫ్లాప్స్ నేర్చుకుంటారు కదా. సో ఇమ్మీడియట్గా వెరిలాగ్ కోడ్ అయితే మీకు ఫ్రీ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో సిమ్యులేటర్స్ యూజ్ చేసుకొని వాటిలో మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా. సో దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు లెర్నింగ్ ద VLSI అనమాట. సో there are some of the best standard books for learning VLSI from beginner to advanced level. And if you like this video, please like, share and subscribe. Do follow our channel in Insta page also. And furtherగా మీకు ఎలాంటి అప్డేట్స్ ఏమైనా కావాలనుకున్నట్టయితే let me know in the comment section also. So thanks for watching.